పిఎం చేసినా టాపప్ చేసినా ఏం చేసినా సరే సైట్ అనేది మాన్యువల్ మోడ్లోకి మార్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు సైట్ మాన్యువల్ ఉండేటప్పుడే జనరేటర్లో ఏదైనా పెట్టాలి. సో ఫస్ట్ మనం సైట్ని మాన్యువల్లో మార్చుకొని సో మెయిన్స్లోకి బైపాస్ చేస్తాం. మనం ఈరోజు ఈ డీజీని టాపప్ చేస్తాం. టాపప్ అంటే ఏం లేదు, ఇంజిన్ ఆయిల్ లెవెల్లో ఎంత తగ్గిందో అంత పెడతాం. సో మనం ఆల్వేజ్ ఇంజిన్ ఆయిల్ ఎప్పుడు చేసినా సరే ఇంజిన్ ఆయిల్ తగ్గట్టుగా ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ మార్చేస్తాం. దాంతోపాటు డీజిల్ ఫిల్టర్ మారుస్తాం. దీనితో పాటు బ్యాటరీ డిస్టిల్ వాటర్ అండ్ ఇంజిన్ ఆయిల్ అంత తగ్గితే ఆ లెవెల్కి తగ్గట్టుగా ఇంజిన్ ఆయిల్. సో దీన్ని ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ లేకపోతే ల్యూబ్ ఆయిల్ ఫిల్టర్ అంటారు. చాలామంది దీన్ని బెల్ట్ రెంచ్ అంటారు, లేదంటే స్పెషల్ టూల్ అంటారు. సో ఇలాంటివి రిమూవ్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తారు. సో చాలా వరకు చాలామంది దీన్ని ప్రెస్ చేసి చాలా వరకు టైట్ చేస్తుంటారు. సో అది ఇప్పుడు ప్రాబ్లం కాకపోయినా సరే ఫర్దర్గా మనం నెక్స్ట్ టైం దీన్ని రిమూవ్ చేయాలనేటప్పుడు ప్రాబ్లం వస్తుంది. ఇందులో క్లియర్గా మెన్షన్ చేశారు, రిమూవ్ అండ్ రీప్లేస్ బై హ్యాండ్ టు ఇన్స్టాల్ అప్లై ఇంజిన్ ఆయిల్ టు గ్యాస్కెట్. సో ఈ గ్యాస్కెట్లో మనం కొంచెం ఇంజిన్ ఆయిల్ని రాయాలి దీన్ని ప్లేస్ చేసే ముందు. నెక్స్ట్ హ్యాండ్ టర్న్ అంటిల్ ఫిల్టర్ ఫర్మ్లీ మీట్స్ బేస్, దెన్ ట్విస్ట్ 3/4 టర్న్, డు నాట్ ఓవర్ టైట్. సో దీన్ని ఎప్పుడు మనం ఓవర్ టైట్ చేయకూడదు. ఓన్లీ హ్యాండ్తో 4 టర్న్స్లో 3 టర్న్స్ హ్యాండ్తో చేసి ఓన్లీ 1 టర్న్ మాత్రమే మన టూల్తో టైట్ చేయాలి. సో అప్పుడు ఇది పర్ఫెక్ట్గా ఫిక్స్ అవుతుంది. మన ఇంజిన్ ఆయిల్ ఎంత లెవెల్ వేయాలి అనేది కరెక్ట్గా తెలియదు. సో సింపుల్గా ఏం చేయాలంటే ఈ ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్లో ఎంతవరకు ఉందో అంత వేస్తూ ప్లస్ మన కింద వేస్ట్ అవుతుంది కదా, సో ఒక 100 ml 100 ml వేసుకుంటే సో కరెక్ట్గా మన ఇంజిన్ ఆయిల్ లెవెల్కి కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది అనమాట. సో ఇందులో ఒకసారి చూడండి, ఆల్మోస్ట్ ఆల్ టాప్ పొజిషన్ వరకు ఉంది. సో మనం ఈ కొత్త ఆయిల్ని ప్లేస్ చేద్దాం. సో మన ఈ ప్లేస్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఓన్లీ సాఫ్ట్ క్లాత్తో మాత్రమే క్లీన్ చేయాలి. ఎందుకంటే హార్డ్ చేస్తే సో ఎడ్జెస్ పాడైపోయే అవకాశం ఉంటుంది, సో లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మనం ఓన్లీ క్లాత్తో క్లీన్ చేసుకోవాలి. వేద్దాం. సో నెక్స్ట్ మన ఇందాకలో మాట్లాడుకున్నట్టు ఈ గ్యాస్ కట్కి మనం ఇంజిన్ ఆయిల్ని అప్లై చేయాలి. ఓకే, సో ప్లేస్ చేద్దాం. బిఫోర్ ప్లేస్ చేసే ముందు క్లీన్ చేసుకొని యాజ్ టీజ్గా ఫిక్స్ చేసేద్దాం. సో హ్యాండ్ టైట్ వేసిన తర్వాత ఓన్లీ 1 టర్న్ మాత్రమే మనం టూల్తో టైట్ చేద్దాం. సో ఫిక్స్. నెక్స్ట్ ఫిల్టర్ ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం. సో 13 స్పానర్ తీసుకొని రిమూవ్ చేసి
సో ఇందులో చెత్త ఏదైనా ఉందా లేదా చెక్ చేసుకొని బాగానే ఉంటే యాస్టీజ్గా మళ్ళీ కొత్త ప్లేస్ చేసేవచ్చు, లేదు అంటే దాన్ని క్లీన్ చేయాలి. సో మెల్లగా దీన్ని అలా ప్లేస్ చేయాలి. వన్స్ ఇది ప్లేస్ అయిపోయిన తర్వాత సో మెల్లగా దీన్ని రిమూవ్ చేసి కొత్తది యాజ్ ఇట్ ఈజ్గా ప్లేస్ చేయాలి. ప్లేస్ చేసిన తర్వాత చుట్టుపక్కల ఒకసారి చూసుకోవాలి, ఏమైనా బెండ్ అయిందా క్రాస్ అయిందని. ఆల్వేజ్ క్లీన్ చేసుకోవాలి. ఫిల్టర్ బౌల్ అండ్ పైన ప్లేసెస్ని క్లీన్ చేసుకుంటూ దీన్ని ప్లేస్ చేయాలి. జస్ట్ హ్యాండ్ టైట్ వేసుకోవాలి. ఎప్పుడు కూడా బౌల్ని మూవ్ చేయకూడదు. బౌల్ని ఎప్పుడు ఒకే పొజిషన్లో ఉంచి సో మెల్లగా దీన్ని మాత్రమే టర్నింగ్ చేయాలి, దీన్నే టైట్ చేయాలి. సో దీన్ని చాలామంది దీన్ని రొటేట్ చేస్తూ ఉంటారు. దీన్ని చేయడం వల్ల సో ఇది బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడు మనం అలా చేయకూడదు. ఆల్వేజ్ ఈ ఓరింగ్ అనేది ఒకే పొజిషన్లో ఫిక్స్ అయిపోయి ఉండిపోవాలి. సో దీన్ని రొటేట్ చేయడం వల్ల కట్ అయిపోయే అవకాశం ఉండి డీజిల్ లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు కూడా మనం దీన్ని ఫిక్స్గా పట్టుకొని నట్టు మాత్రమే టైట్ చేయాలి. సో చాలామంది ఓవర్గా టైట్ చేస్తుంటారు. ఓవర్గా టైట్ చేయకూడదు. సో వన్స్ ఒక లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్ వరకే చేయాలి, లేదంటే అది బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎయిర్ రిమూవ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మనం 2 టైప్స్లో చేయొచ్చు. ఒకటి ఫిల్టర్ దగ్గర చేయొచ్చు. మనం ఫిట్ చేస్తున్నప్పుడే దీన్ని ఫుల్గా డీజిల్ ఫిల్ చేసి ఎయిర్ లాక్ని రిమూవ్ చేయొచ్చు. సో సెకండ్ ఏంటంటే అవతలకి వెళ్ళి పంపుకోవటం. మనం అవుతుందా 10 స్పానర్ పెట్టి జస్ట్ ఇలా ఓపెన్ చేస్తే ఒక్కటే పంపుకోటు. సో అటువైపు నుంచి మనం కిక్కర్ని ప్రెస్ చేస్తే దీంట్లో ఎయిర్తో పాటు ఇదిగో ఎయిర్ బబుల్స్తో పాటు డీజిల్ ఫ్లో అవుతూ ఉంటుంది. సో కంటిన్యూ డీజిల్ ఫ్లో అయిందంటే ఎయిర్ రిమూవ్ అయినట్టు. సో అది కిక్కర్ కొడుతూ మనం దీన్ని కొంచెం టైట్ చేయాలి. ఓకే, సో ఎయిర్ లాక్ రిమూవ్ అవుతుంది. ఆటోమేషన్లో పనిచేస్తుందా లేదా చెక్ చేయడానికి డీజీని ఆటో మోడ్లో పెట్టి బ్యాక్ సైడ్ బీటీఎస్ని తీసేసి ఈబీ సప్లై ఆఫ్ చేసామంటే డీజీ ఆటోమేటిక్గా స్టార్ట్ అవ్వాలి.